వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం ఇంట్లో ఉండే వాటితోని సింపుల్గా న్యూ ఇయర్ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. ముందుగా ఒక బౌల్లోకి 3 టేబుల్ స్పూన్లు కొంచెం గోరువెచ్చగా ఉన్నటువంటి వాటర్ని తీసుకుందాం. ఇందులో 2 టేబుల్ స్పూన్లు పంచదార వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. పంచదార మనకి కంప్లీట్గా కరిగిపోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక బౌల్ తీసుకుందాము. ఇందులో 1/4 కప్పు ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని వేసుకుందాము. నేను నెస్కేఫ్ వేస్తున్నాను. మీరు నచ్చినటువంటి కాఫీ పౌడర్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత 1/4 కప్పు పంచదార, 1/4 కప్పు వాటర్ వేసుకుందాము. తర్వాత వీటినన్నిటిని విస్కర్తో బాగా మిక్స్ చేసుకుందాము. ఇలాగ బాగా ఒక 10 నిమిషాల పాటు మిక్స్ చేస్తే మనకి ఈ కాఫీ అనేది క్రీమ్ లాగా వస్తుంది. చూడండి, 5 మినిట్స్కి మనకి ఇలాగా కలర్ చేంజ్ అయింది కదా. మరొక 5 మినిట్స్ బాగా మిక్స్ చేసుకుందాము. చూడండి, మనకి ఇలాగా క్రీమ్ లాగా వస్తుంది. చూడండి, క్రీమ్ అనేది మనకి ఇలాగా కింద పడిపోకుండా ఇలా వచ్చిందంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత 4 బ్రెడ్ స్లైసెస్ని తీసుకుందాం. వైట్ బ్రెడ్ అయినా బ్రౌన్ బ్రెడ్ అయినా ఏ బ్రెడ్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటికి ఉన్నటువంటి ఎడ్జెస్ని కట్ చేసుకుందాము. చూడండి, అన్నిటినీ ఇలాగ కట్ చేసుకొని రెడీగా పెట్టుకుందాము. తర్వాత ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకుందాం. ఇప్పుడు దీని మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పంచదార వాటర్ని వేసుకుందాం. తర్వాత మనం ప్రిపేర్ చేసినటువంటి కాఫీ క్రీమ్ని వేసుకుందాము. కాఫీ క్రీమ్ని వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు దీనిపైన మరొక బ్రెడ్ స్లైస్ని పెట్టుకుందాము. ఇప్పుడు మళ్ళీ పంచదార వాటర్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాము. ఇప్పుడు దీనిపైన కాఫీ క్రీమ్ని వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాము. తర్వాత మళ్ళీ బ్రెడ్ స్లైస్ని పెట్టుకుందాం. ఇలాగా ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా అన్నిటినీ పెట్టుకోవాలి. చూడండి, ఇలాగా అన్నీ పెట్టుకున్న తర్వాత కాఫీ క్రీమ్ని ఈవెన్గా అన్ని వైపులా స్ప్రెడ్ చేసుకుందాము. చూడండి, ఇలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత గార్నిషింగ్ కోసం ఒక 2 బాదం పప్పుల్ని మధ్యలోకి కట్ చేసుకొని ఇలాగా అంచుల వైపు పెట్టుకుందాము. తర్వాత క్రీమ్ బిస్కెట్లో ఉన్నటువంటి క్రీమ్ని తీసుకుందాము. ఇప్పుడు ఈ క్రీమ్ని ఇలాగా కొద్దిగా ప్రెస్ చేస్తున్నట్లుగా చేస్తే మనకి కావాల్సినటువంటి షేప్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా క్రీమ్ తీసుకొని ఇలా రౌండ్గా చేసి మధ్యలో ప్రెస్ చేస్తే మనకి ఇలాగా జీరోలాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని కేక్ పైన పెట్టుకుందాము. ఇప్పుడు మరికొద్దిగా క్రీమ్ తీసుకొని ఇలాగా రోల్ చేస్తున్నట్లుగా చేసి 2 లాగా ఫోల్డ్ చేసుకుందాం. ముందు హాఫ్ చేసుకొని తర్వాత కొంచెం క్రీమ్ని మళ్ళీ ఇలాగా రోల్ చేస్తున్నట్లుగా చేసి ఇలాగా కింద వైపు పెట్టుకుందాము. చూడండి, మనకి 2 లాగా వచ్చింది కదా. ఇలాగే మరొక 2ని కూడా ప్రిపేర్ చేసుకుందాం. చివరిగా 1ని కూడా ఇలాగే రోల్ చేసి ఇలా స్ట్రైట్గా పెట్టేస్తే సరిపోతుంది. మీరు కావాలంటే ఇలాగే క్రీమ్తో హ్యాపీ న్యూ ఇయర్ అని కూడా రాసుకోవచ్చు. చివరిగా కొద్దిగా బిస్కెట్ని ఇలాగే క్రష్ చేసుకొని వేసుకుందాము. ఇంతేనండి, ఎంతో సింపుల్గా మనకి న్యూ ఇయర్ కేక్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాము. చూడండి, లోపలంతా కూడా చాలా సాఫ్ట్గా ఉంది కదా. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.